బీదవారికి చుట్టంలా సహాయపడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం రైతులకు కాకుండా పింక్ షర్ట్ వేసుకున్న వారికి పాస్ పుస్తకాలు ఇచ్చిందని ఆరోపించారు. కానీ ఇప్పుడు రైతులు రూపాయి ఖర్చు లేకుండా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఎక్కని మెట్టులే ఎక్కలేడు. అటువంటి 10 సంవత్సరాల సింప్లిఫైగా 23 సెక్షన్లతోటి రూల్స్ తోటి ఆ చట్టం విధి విధానాలని చాలా స్పష్టంగా తెలియజేయాల్సి ఉంది. చట్టం అయితే చేశారు, విధి విధానాలు దొరవారి నోటి నుంచి ఏ మాట వస్తే ఆ మాటే విధి విధానాలుగా ఆనాటి ప్రభుత్వం నడుచుకుంది. దాని ఫలితమే మీరందరూ మన ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు. మన భూభారతిని జనవరి 4వ తారీఖు నాడు చట్ట రూపంలో చేసుకున్న తర్వాత 90 రోజుల్లో విధి విధానాలు తయారు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, భూములున్న ఆసాములకి, రైతన్నలకి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ అంకితం చేసిన తర్వాత ఈ చట్టం యొక్క విధి విధానాలు ఏంటో, ఈ చట్టంలో ఏమేమి అంశాలున్నాయో, ఈ చట్టం పేదవాడికి ఎలా చుట్టంలా ఉండదో అనేది అవగాహన సదస్సు గౌరవ కలెక్టర్లే ప్రతి మండలానికి వచ్చి ఈ చట్టం మీద పూర్తి అవగాహన కల్పించాలి అని కలెక్టర్లందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది 14వ తారీఖు నాడు.